హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పచ్చి కొబ్బరి పొడితోటి రవ్వ లడ్డు చేస్తున్నా. సింపుల్గా పచ్చి కొబ్బరి రవ్వ లడ్డు ఎలా చేయాలో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ముందుగా పచ్చి కొబ్బరిని సన్నగా తురుముకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని సన్నగా మంట పెట్టుకున్న తర్వాత ఒక గంజు పెట్టుకోవాలి. ఒక గంజు పెట్టేసిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత తురుముకున్న పచ్చి కొబ్బరి కూడా వేసేసుకొని పచ్చి కొబ్బరిని 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకుంటే బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తుంది. ఇలా కలర్లోకి వచ్చేసిన తర్వాత 1 కప్పు బొంబాయి రవ్వ కూడా వేసేసుకొని బొంబాయి రవ్వను కూడా 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చి కొబ్బరిని బొంబాయి రవ్వ బాగా వేగిపోయిన తర్వాత 2 కప్పుల వరకు వేడి చేసుకున్న పాలను పోసుకోవాలి. ఇలా పాలు పోసుకున్న తర్వాత ఈ మిశ్రమం అంతా అడగంటుకోకుండా ఇలా తింపుతూ ఉండాలి. తర్వాత 2 యాలకులను పొడి చేసి వేసుకోవాలి. ఈ మిశ్రమం అయితే అడగంటుకోకుండా చూసుకోవాలి. మాటికి కలుపుతూనే ఉండాలి. ఇలా కలుపుతూనే లడ్డు అనేది చక్కగా తయారైపోతుంది, అడగంటుకోకుండా వచ్చేస్తుంది. తర్వాత 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసేసుకొని 5 నిమిషాల పాటు సన్నని మంట మీద ఈ మిశ్రమం అంతా దగ్గరికి వచ్చేటట్టు ఉడికించుకోవాలి. 5 నిమిషాల పాటు ఇలా ఉడికించుకుంటేనే పచ్చి కొబ్బరి బొంబాయి రవ్వ అనేది మంచిగా చక్కగా ఉడికిపోయి లడ్డు అనేది చక్కగా తయారైపోతుంది. 5 నిమిషాలు ఇలా ఉడికించుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు అలా వదిలేస్తే దగ్గరికి అయిపోయి లడ్డు చేసుకోవడానికి వీలుగా అయిపోతుంది. తర్వాత 5 నిమిషాలు అయిపోయిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఒకసారి చల్లార్చుకోవాలి. ఇలా చల్లార్చిన మిశ్రమంలోకి నెయ్యిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్, కిస్మిస్, జీడిపప్పు, బాదం పప్పులు కూడా వేసేసుకోవాలి. బాదం పప్పును కూడా సన్నగా తురుముకొని వేసుకుంటే తినేటప్పుడు ఈ లడ్డు కూడా టేస్ట్ చాలా బాగా వచ్చేస్తుంది. తర్వాత ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని అంతటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి. 2 నిమిషాల పాటు ఇలా కలుపుకున్న తర్వాత చిన్న ఉండల్లాగా చేసేసుకోవాలి. ఈ ఉండలన్నీ ఒకటి తర్వాత ఒకటి అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. నీట్గా పెట్టేసుకున్న తర్వాత కిస్మిస్లతోటి గార్నిష్ చేసేసుకుంటే చూడడానికి లడ్డూలు ఎంతో బాగుంటాయి. ఎంతో సింపుల్గా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకునే పచ్చి కొబ్బరి రవ్వ లడ్డు చిటికలో రెడీ అయిపోతుంది. చిక్కటి పాలల్లో ఈ పచ్చి కొబ్బరిని రవ్వను మంచిగా ఉడికించుకున్నాం కాబట్టి మంచిగా ఉడికిపోయి లడ్డు అనేది చాలా మంచిగా వచ్చేసింది. పిల్లలకు ఇష్టమైన ఈ తీయటి పచ్చి కొబ్బరి రవ్వ లడ్డు మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని ఫాలో కండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.